నియోజకవర్గంలో నచ్చినటువంటి నిజానికి మరింత ఎక్కువ మెజారిటీ తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా సుశక్తులైనటువంటి సైనికులాగా పనిచేస్తూ మన పార్లమెంట్ అభ్యర్థి విజయానికి వేములవాడ ప్రాంతం కీలకం కావాలని చెప్పి సందర్భంగా అందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మీ అందరి కష్టంతో నియంత్రణకు పరిపాలన నిర్వహించడంలో అటువైపు కొండల్లాగా అటువైపు ధనవంతులు లేదా అటువైపు డబ్బుల వర్షం కురిపిస్తున్న వేళ ఎవరు కూడా ఏ నాయకుడు కార్యకర్త మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి వేములవాడలో ఎమ్మెల్యేగా డిప్యూటీ అందరూ చేసినటువంటి కృషి ఎన్నెనిమిది మరొకటి అనేక సందర్భాలు చెప్పినా మీ అందరి గౌరవం కాపాడే బాధ్యతని తీసుకుంటారని చెప్పి మాట చెప్తుంది. మరోసారి కూడా తెలియజేస్తూ అదే విధమైనటువంటి కృషిని అదే విధమైనటువంటి కష్టాన్ని ఈ మే 11 జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం పడి మన అభ్యర్థిని గెలిపించుకోవడంలో అది కీలకమైన పాత్ర అందరూ ఉండాలని చెప్పి మాట సందర్భంగా చెప్తూ ఆనాడు మనం 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. అధికారులు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్న ప్రభాకర్ గారు అధికారులు వచ్చిన తర్వాత ఈరోజు 6 గ్యారంటీ అమలు చేస్తూ ప్రజల అభిమానం చూడుకొని పోయినాం. మహిళా తరగతి ఆర్టిస్టులో బస్సు ప్రయాణం ఉచితం చేసుకున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఉచితం చేసుకున్నాం. 200 ఇళ్లు కాల్చుకునే గృహాలు కూడా ఉచితంగా మనం కనిపించుకోగలిగినాం. 500 రూపాయలు చెల్లించుకోగలిగినాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లను కూడా మనం మంజూరు చేసుకోగలిగిన సందర్భంగా రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేసుకున్నమాట. మరో మాట కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. 2 లక్షల రైతు రుణమాఫీ కూడా మన ముఖ్యమంత్రి ఆగస్టు 15 చేస్తామని మనందరూ కూడా చెప్పాల్సి ఉంది. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు బంగారు సంబంధించిన అంశం కూడా నివేదిక సిద్ధమైపోయిన చదువుతున్న మాట కూడా చెప్తూ ముందుకు పోవాల్సిన అవసరం వాటి సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో సాగునీటి రంగంలో శ్రీకాళ ఎన్నికల ప్రాజెక్టు సంబంధించి పనులు మొదలవుతున్నాయి. నడిపల్లి ప్రాజెక్టు కానీ ఈరోజు చెరువు ప్రదేశ్ సంబంధించి కానీ ఆశపల్లి చెరువు సంబంధించిన కానీ కలిగొండ సూరం ప్రాజెక్టు పనులే కానీ లక్షపల్లి విజయం సంబంధించిన పనులు కానీ ప్రారంభమైనటువంటి కార్యక్రమం మొదలవుతుంది. అందరూ చూసిండ్రు. అదేవిధంగా హుజరాబాద్ నుంచి శాసన ఎన్నికల్లో పోటీ చేసిన మన అభ్యర్థి ప్రణవ్ బాబు గారిని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. ప్రణవ్ గారిని వేదిక రావాల్సిందిగా బాబు గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వం ఏర్పాటు చేసుకోగలిగినాం. మళ్లీ పేరు వెండి పేరుకి రావాలని 20 డబ్బులు కూడా మనం విధి చేసుకోగలిగినాం. లేదా దేవాలయాలు అభివృద్ధి తీసుకోవడం కోసం మనం చేసే కార్యక్రమం ముంపు గ్రామాల సమస్యల మీద కూడా అసెంబ్లీలో నేను కొన్న ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది. ఫిబ్రవరి శిక్షణ గారు కూడా మాట్లాడడం జరిగింది. ముంపు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం, పరిశ్రమలు తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినది కూడా మీరందరూ ఖండించినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు గత ప్రభుత్వం పట్టించుకొని పనులను ఈ 3-4 మాసాల్లోనే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి నిధులు మంజూరు చేస్తున్నటువంటి కృషిని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మనం కూడా ఈ సందర్భంగా ప్రజలకు చెప్పి ముందుకు సాగాల్సినటువంటి అవసరం వాటి సందర్భాన్ని అందరూ కూడా మనం చేస్తున్నాం. ఓవైపు బారాస పనైపోయింది. బారాస ఎక్కడ కూడా మనకు కనిపించే సందర్భంగా అందరూ కూడా చూస్తున్న సందర్భానికి మాట. ఎందుకంటే గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలు పక్కన పెట్టినట్టే నియంత్రణలో పోగొట్టులో పోతున్నటువంటి ప్రశ్నించే గొంతులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని గమనించే ప్రజలు ఏ విధంగా తీర్పించిందో మన ప్రజలు చైతన్యపరచడంలో 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన వైఫల్యాన్ని చెప్తూ ముందుకు సాగవలసిన అవసరం వాటి సందర్భంగా చెప్తూ మొదటిసారి ఎన్నికల్లో అధికారులు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నల్లధనాన్ని వెలికి తీసుకొస్తాం, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన హామీ ఏమైతే మనం అడగాల్సిన అవసరం ఉంది. అన్నాడు జన్ ధన్ ఖాతా తెరవండి, ధన్ ధన్ మీ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తున్నారు. ఇప్పుడు 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా వేయని పరిస్థితిని దయచేసి
ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏటా 2 కోట్ల ఉద్యోగుల సమయంలో ఇవ్వలేని పరిస్థితిని ఈరోజు భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని జిఎస్టీ పేరిట ఈరోజు పరిస్థితులు లాగి పాలకులు పనిచేస్తున్న ప్రభుత్వం పనితీరును ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర $60 ఉన్నప్పుడు $65 పెట్రోల్ డీజిల్ ఉంటే ఈరోజు ₹100 దాటింది. అదే అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా ఈరోజు మనకి నిత్యావసర వస్తువులు పెరగడానికి కారణమైనటువంటి ₹80 మంచులున్నాయి, ₹180 ఈ అన్ని అంశాలు కూడా ప్రజల్లో చెప్పి భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టాలని మన వైఫల్యం చెబుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుతున్నారు. మననే టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చినట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఓటిస్తున్న భావన మనం ప్రజలలోకి పల్లెలకు వెళ్లి మనం చేసిన పనులు చెప్తూ బీజేపీ వైఫల్యం చెప్తే తప్పనిసరిగా అన్ని బూత్లలో మెజార్టీ వస్తాయని మాట సందర్భంగా నేను ఎందుకు తెలియజేస్తూ మనందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం కాబట్టి ప్రజలు మన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నా, వేదిక బిడ్డలతో పాటు ఇక్కడ మీ అందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేసిన వేములవాడ నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల గెలుపులో కీలక పాత్ర వహించాలి. అత్యంత మెజార్టీని మన దేవుడు చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాబో రోజుల్లో మన ప్రాంతానికి ఏ పని కావాలన్నా ఏ పని అడిగినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదనకుండా ఇవ్వడానికి కోసం మరి అత్యంత మెజార్టీ వాళ్ళు చెప్పండి. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ ఈ ప్రాంతంలో సమస్యలు తెలుసు కాబట్టి ఈ రోజు ఈ 20 రోజులు తీవ్రంగా శ్రమించి మన అభ్యర్థి నిజానికి మన ప్రాంతం దోహదపడాలని చెప్పని వేదికలందరూ కూడా నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ వైఫల్యం కూడా మన ప్రజలను చెప్తూ ముందుకుపోవాలి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు మతం పేరిట విడుదల చూస్తున్నారు, ప్రాంతాల పేరు విడుదల చూస్తున్నారు, ప్రాంతీయ భాష రాష్ట్రాలుగా విడదీసి మొత్తం గడుపుకోవడం చూస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కార్యక్రమం ఈ దేశాన్ని ఏకం చేస్తామని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొదటి దఫా 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసారు. రెండవ దఫా మణిపూర్ నుంచి ముంబైకి 6,000 కిలోమీటర్ల పాదయాత్ర కలిపితే 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈ దేశాన్ని ముఖ్యం చేయలేరు. మతం పేరిట భాష దేశం రాష్ట్రం అని చెప్పి రాహుల్ గాంధీ దేశం పాదయాత్ర మనందరినీ కూడా కలిగించింది. ఈ రాష్ట్రంలో 22 రోజుల పాదయాత్ర మన రాష్ట్రంలో మన ప్రభుత్వం రావడానికి పట్టణ పరిస్థితి కూడా గమనించి ఈ వ్యవసాయం ముందుకు చెప్తూ పోవాలన్నమాట. ఈరోజు మాట్లాడితే హిందుత్వ పేరుతో ముందుకు పోతున్న బండి సంజయ్ని వేములవాడ రాజల చరిత్రలో అడగదలుచుకున్నాం. ఈ రోజు ప్రసాద్ అనే పత్రం కేంద్రంలో ప్రసాద్ పత్రం ద్వారా దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసుకునే అవకాశం ఉంది. మరి నీ నియోజకవర్గంలో రాజన్న ఆలయం ఉంది, నీ నియోజకవర్గంలో కొండగట్ట ఆంజనేయ ఆలయం ఉంది. ఎక్కడన్నా తన పైసా ప్రసాద్ పత్రం కింద తీసుకొచ్చి ఇచ్చిన వైఫల్యం అవునా కాదని చెప్పి మనం అధికార సంవత్సరంలో చెప్తా ఉన్నా. అదే జోగులాంబ దేవాలయం నిర్దేశినాయి, అక్కడ పక్కన రామప్ప దేవాలయం నిర్దేశించిన ప్రసాద్ పత్రం కింద కేంద్రం నుండి మన నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సభ్యుడు మనతో గెలిచి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండి కూడా ఏం వెలుగుబెట్టి నిలబడాలి అంటే శూన్యమన్నమాట. ప్రజలు మనం చెప్పాల్సిన అవసరం మాట చదువుతున్నాం. ఎన్నికలప్పుడు మతాన్ని పెట్టుకోండి. ఈరోజు 3 రోజుల క్రితం శ్రీరామనవమి జరిగింది. 3 రోజుల క్రితం శ్రీరామనవమి జరిగింది, శ్రీరాముడి కళ్యాణం జరిగింది. ఆ శ్రీరాముడి కళ్యాణం మనం పాల్గొనడం లేదు, చేతుల పాల్గొనడం మనందరం ఇందులోనే కదా. ఈరోజు బాల్యేదో పేద యువకుడు శ్రీరాముడిని ఎన్నికల ముందు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు బాగా చెప్పాలి, శ్రీరాముడు అందరి వాడు, అందరికీ ఆదర్శమూర్తి, అందరికీ వారి ఆశిస్తూ ఉండాలి. ఆనాటి పరిపాలన మళ్ళీ మనం తీసుకురావాల్సిన ఆలోచన మనం ముందుకు పోయి క్రౌడ్ ఉంటే ఈ రోజుగా పాపం మోడీ గారి పరిపాలన 10 సంవత్సరాలైంది. మోడీ గారి ఫోటో ఓటు పడితే పడేటువంటి ఆలోచన చేస్తున్న కార్యక్రమాన్ని మనం ప్రజలకు విడవలు చెప్పాల్సిన అవసరం మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే మన తాత ముత్తాతలు కూడా మన శ్రీరాముడిని ఆరాధించినాం, శ్రీరాముని కళ్యాణం చేసినాం. ఈరోజు బతుకమ్మ తెలంగాణ
కవిత బతుకమ్మ కొంత కవి ఉన్నట్టుగా ఆమె చేతులు బతుకమ్మ ఆడించినట్టుగా వీళ్ళ చేతులు శ్రీరాముడు గురించి అసలు బీజేపీ పుట్టింది ఎప్పుడు ఉంటున్న పార్టీ 60-70 సంవత్సరాల క్రితం శ్రీరాముడు యుగం వేదా యుగం ఆనాటి కాలం నుంచి వారి ఆదర్శమూర్తులుగా మన తాత ముత్తాతలు తీసుకుని ముందుకు పోతుంటే వీళ్ళు వచ్చి అయితే తీసుకునే కార్యక్రమం ఇంకోటి కూడా నేను ఈ సందర్భంగా పెట్టాల్సుకున్నాం. ఈరోజు అక్షింతలు వచ్చినాయని దగ్గర నడుపుతున్నారు. ఎప్పుడు రావు అక్షింతలు కొట్టుకున్నాం. శ్రీరాముడి ఆలయం పూర్తయి ప్రారంభం చేసిన తర్వాత ఆ స్వామివారి పాదయాత్రలో అక్షింతలు మంచి ఆశీస్సులు తీసుకోమంటే దానికి అర్థం రాముడి ఆలయం ప్రారంభం కాకంటే ముందే అక్షింతలు పంపించే కార్యక్రమం చేసి వీళ్ళు గెలవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం కూడా మనం ప్రజలకు విలువ చెప్పాలంటున్నాం. నిన్ననే శ్రీరామ కళ్యాణం అయింది. కళ్యాణం అయినాక అక్షింతలు పంపించారు. అవునా శివకళ్యాణం అయింది. శివకళ్యాణం అయినాక మనకు అక్షింతలు ఇచ్చారు. వీళ్ళు గ్రామ అక్షింతలు ఎదురొచ్చిండ్రు. రాముడి ఆలయం ప్రారంభం కాకంటే ముందే అక్షింతలు పంపించి ఎన్నికలు గెలుపొందాలని కోరుకుంటుందే వాళ్ళ గురించి మనం ప్రజలకు చెప్పుకోవాలి. ఎందుకు మనం భయపడాలంటున్నాం. ఈరోజు మనం పుట్టుకతో హిందుత్వవాదులు ఉన్నాం. మన లౌకిక దేశం లౌకిక పార్టీ అన్ని మతాలు గౌరవించాలనుకుంటున్నాం. అందుకే ఈ ప్రపంచంలో లౌకిక దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశమే అనేటువంటి ఆలోచన ఉంది. అవునా కదా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులతో పాటు క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ అందరూ కూడా మన సామరస్యంతో ముందుకు పోతున్న కార్యక్రమం తీసుకుంటే వారి మిగులు పడకుండా చేస్తున్న కార్యక్రమాన్ని కూడా గ్రామాలలో చెప్పాలని సందర్భంగా నేను అందరూ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలతో పాటు మరి మండల అధ్యక్షులు కానీ ముఖ్యులు కానీ ఒక్కొక్కరు మీ అభిప్రాయాన్ని ఒక 2 నిమిషాలు కూడా చెప్పాలి. తదుపరి ఆఖరి పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ సందర్భం తెలియజేస్తూ